హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎస్ఆర్ ట్యుటోరియల్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం తెలంగాణ గ్రామ రెవెన్యూ వ్యవస్థకు సంబంధించి విఆర్ఓ విఆర్ఏ వ్యవస్థకు సంబంధించి మనకు న్యూస్ పేపర్లో పబ్లిష్ అయినటువంటి ఆర్టికల్ గ్రామాల్లో జేఆర్ఓలు అంటూ వచ్చినటువంటి ఈ ఆర్టికల్ని గురించి మనము ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి మీ సపోర్ట్ని తప్పకుండా తెలపండి. సో ఇక్కడ మనకైతే గ్రామాల్లో జేఆర్ఓలు గ్రామ రెవెన్యూ వ్యవస్థను తిరిగి అమల్లోకి తెచ్చేందుకు సర్కార్ ఏర్పాట్లు. రాష్ట్రంలోని 10,911 రెవెన్యూ గ్రామాల్లో జూనియర్ రెవెన్యూ అధికారుల నియామకానికి రంగం సిద్ధం. పూర్వపు విఆర్ఓలు విఆర్ఏల నుంచి ఆప్షన్లు కోరిన రెవెన్యూ శాఖ గ్రామ రెవెన్యూ అధికారి లేదా సర్వేయర్గా పనిచేయడంపై సుముఖత వ్యక్తం చేయాలని విజ్ఞప్తి. 15 అంశాలతో కూడిన గూగుల్ ఫామ్ నింపాలని ఆదేశం. దీనిపై కలెక్టర్లకు సర్క్యులర్ పంపిన సీసీఎల్ఏ. ఈ నెల 28వ తేదీ నాటికి అన్ని వివరాలు పంపాలని సూచన. విద్యార్హతల ఆధారంగా తిరిగి రెవెన్యూలోకి తీసుకునే ప్రతిపాదన. డిగ్రీ చదివిన 5,600 మందిని నేరుగా తీసుకునే అవకాశం. మిగతా వారి విషయంలో ఏం చేయాలన్నా దానిపై సమాలోచనలు అంటూ మనకు ఇది సాక్షి పేపర్లో అయితే ఈ ఆర్టికల్ అయితే పబ్లిష్ అయిందనమాట. తెలంగాణ రాష్ట్రంలో తిరిగి గ్రామ రెవెన్యూ అధికారుల నియామకానికి రంగం సిద్ధమైంది. గ్రామ స్థాయిలో రెవెన్యూ వ్యవస్థను బలోపేతం చేస్తామన్న రాష్ట్ర సర్కార్ ఆ దిశగా చర్యలను ఉపక్రమించింది. ప్రతి గ్రామంలో రెవెన్యూ సిబ్బంది అందుబాటులో ఉండేలా జూనియర్ రెవెన్యూ అధికారి జేఆర్ఓ అనే పేరుతో పోస్టులను భర్తీ చేయాలని నిర్ణయించినట్లు తెలిసింది. రాష్ట్రంలో మొత్తం 10,911 రెవెన్యూ గ్రామాలు ఉండగా ప్రతి గ్రామానికి ఒక రెవెన్యూ అధికారిని నియమించనుంది. దీనిపై విధాన నిర్ణయం తీసుకునేందుకు వీలుగా గతంలో విఆర్ఓలు విఆర్ఏలుగా పనిచేసిన ఇతర శాఖల్లోకి మారిన వారి నుంచి ఆప్షన్లు తీసుకోవాలని నిర్ణయించింది. ఈ మేరకు భూ పరిపాలన ప్రధాన కమిషనర్ సిసిఎల్ఏ నవీన్ మిత్తల్ సోమవారం జిల్లా కలెక్టర్లకు సర్క్యులర్ పంపారు. అదేవిధంగా మనకి ఇక్కడ కొత్త చట్టం మేరకు నియామకాలు అంటూ ఇచ్చారు. ఇటీవల అసెంబ్లీ ఆమోదం పొందిన భూభారతి చట్టం 2024 ద్వారా సంక్రమించే అధికారాల మేరకు గ్రామాల్లో రెవెన్యూ అధికారులను నియమించే ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది. విఆర్ఓ వ్యవస్థ రద్దుకు ముందు ఆ పోస్టుల్లో పనిచేసిన వారు విఆర్ఏలుగా పనిచేస్తూ వివిధ శాఖల్లోకి పంపిన వారికి ఈ నియామకాల్లో ప్రాధాన్యత ఇవ్వనుంది. డిగ్రీ చదివిన పూర్వ విఆర్ఓ విఆర్ఏలను నేరుగా రెవెన్యూ శాఖలోకి తీసుకోనున్నారు. ఈ క్రమంలో 3,600 మంది పూర్వ విఆర్ఓలు, 2,000 మంది వరకు పూర్వ విఆర్ఏలకు ఈ అర్హత ఉన్నట్లుగా అంచనా. మిగతా సుమారు 5,300 పోస్టులను ఏ విధంగా భర్తీ చేయాలన్న దానిపై రాష్ట్ర ప్రభుత్వం సమాలోచనలు చేస్తోంది. ఇంటర్ పూర్తి చేసిన వారు, ముఖ్యంగా ఇంటర్మీడియట్లో గణిత శాస్త్రం చదివిన వారిని కూడా నేరుగా తీసుకునే అవకాశాలు అనేవి ఉన్నాయని రెవెన్యూ వర్గాలు చెబుతూ ఉన్నాయి. అంతేకాదు వీరిలో కొందరిని సర్వేయర్లుగా నియమించే అవకాశం అనేది ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా 1000 మంది కొత్త సర్వేయర్లను నియమించాలని ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో ఇంటర్ పూర్తి చేసిన పూర్వ విఆర్ఓలు విఆర్ఏలను సర్వేయర్లుగా నియమించే అవకాశం ఉందని సమాచారం. ఇలా నేరుగా భర్తీ చేసే జూనియర్ రెవెన్యూ అధికారి, సర్వేయర్ పోస్టులు పోగా మిగతా పోస్టులకు రాత పరీక్ష నిర్వహించి భర్తీ చేయాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలిసింది. డైరెక్ట్ రిక్రూట్మెంట్ విధానంలో ఓపెన్గా దరఖాస్తులు స్వీకరించి ఈ పోస్టులను భర్తీ చేస్తారా, లేక పూర్వ విఆర్ఓలు విఆర్ఏలకు మాత్రమే పరీక్ష నిర్వహించి అందులో ఉత్తీర్ణులైన వారిని ఎంపిక చేస్తారా అన్న దానిపై స్పష్టత రావాల్సి ఉంది అంటూ ఇచ్చారు. అదేవిధంగా రెవెన్యూ అధికారులుగా నియమించనున్నారు. నెక్స్ట్ మనకి ఇక్కడ ఏమి ఇచ్చారంటే అంగీకారం తెలిపితేనే అంటూ ఇచ్చారు. పూర్వ విఆర్ఓలు విఆర్ఏలలో తిరిగి రెవెన్యూ శాఖలోకి వచ్చేందుకు సుముఖత వ్యక్తం చేసిన వారినే జూనియర్ రెవెన్యూ అధికారులుగా నియమించనున్నారు. వాస్తవానికి 2022కు ముందు రాష్ట్రంలో 5,000 మందికి పైగా గ్రామ రెవెన్యూ అధికారులు అంటే విఆర్ఓలుగా పనిచేశారు. అయితే రెవెన్యూ శాఖలో పెరిగిపోయిన అవినీతిని నియంత్రించడం
కోసమంటూ గత బీఆర్ఎస్ ప్రభుత్వం వీఆర్ఓల వ్యవస్థను రద్దు చేసింది. అయితే ఆ పోస్టుల్లో ఉన్న వారిని వివిధ ప్రభుత్వ శాఖల్లోకి పంపింది. ఈ నిర్ణయంపై కోర్టుకు వెళ్లిన సుమారు 70 మంది కోర్టు తీర్పు ఆధారంగా రెవెన్యూ శాఖలోనే కొనసాగుతున్నారు. మిగతా వారంతా వివిధ ప్రభుత్వ శాఖల్లో జూనియర్ అసిస్టెంట్లు, రికార్డ్ అసిస్టెంట్లుగా పనిచేస్తున్నారు. మున్సిపాలిటీలలో వార్డు అధికారులుగా విధులు నిర్వహిస్తున్నారు. వీరిలో కొందరు సీనియర్ అసిస్టెంట్లుగా పదోన్నతులు కూడా పొందారు. అయితే ఈ క్రమంలో మళ్ళీ రెవెన్యూ శాఖలోకి వచ్చేందుకు సుముఖత వ్యక్తం చేసిన వారిని మాత్రమే జూనియర్ రెవెన్యూ అధికారులుగా నియమించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇక వీఆర్ఏల విషయానికొస్తే 2023 జూలై నాటికి 22,000 మందికి పైగా వీఆర్ఏలుగా పనిచేస్తున్నారు. అందులో 61 ఏళ్లలోపు వయసున్నటువంటి 2011 సంవత్సరంలోపు నియమితులైన 16,758 మందిని వివిధ ప్రభుత్వ శాఖల్లోకి పంపారు. మరో 3,797 మంది వీరి వయసు 61 ఏళ్లు దాటడంతో వారి వారసులకు వేరే శాఖలో ఉద్యోగాలు ఇస్తామని అప్పటి ప్రభుత్వం ప్రకటించింది. ఇలా వివిధ శాఖల్లోకి వెళ్ళిన వీఆర్ఏలలో కూడా సుముఖత వ్యక్తం చేసిన వారిని మాత్రమే మళ్ళీ రెవెన్యూ శాఖలోకి తీసుకొనున్నారంట ఇచ్చారు. అదేవిధంగా ప్రస్తుతం పంచాయతీ కార్యదర్శులపై భారం అంటూ కూడా ఇచ్చారనమాట. గత ప్రభుత్వం వీఆర్ఓలను రెవెన్యూ శాఖ నుంచి పంపించేశాక గ్రామ స్థాయిలో రెవెన్యూ కార్యకలాపాల పర్యవేక్షణ బాధ్యతల్లో కొన్నింటిని పంచాయతీ కార్యదర్శులకు అప్పగించారు. చాలా చోట్ల పెద్ద గ్రామ పంచాయతీలు ఉండడం, రెవెన్యూ వ్యవహారాలపై పంచాయతీ కార్యదర్శులకు అవగాహన లేకపోవడంతో క్షేత్రస్థాయిలో సమస్యలు తలెత్తాయి. ప్రభుత్వ భూములను కాపాడడం, గ్రామాల్లోని రెవెన్యూ అంశాలను ప్రభుత్వానికి నివేదించడం వంటి పనులతో పంచాయతీ కార్యదర్శులపై అదనపు భారం పడింది. మరోవైపు గ్రామాల్లో రెవెన్యూ సిబ్బంది లేని కారణంగా ధృవీకరణ పత్రాల జారీ, సంక్షేమ పథకాలకు అర్హుల ఎంపిక, వివిధ ప్రభుత్వ కార్యక్రమాల నిర్వహణ వంటి అంశాల్లో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని తిరిగి గ్రామ రెవెన్యూ వ్యవస్థను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లుగా ప్రకటించింది. గ్రామ రెవెన్యూ రికార్డుల నిర్వహణ మినహా గతంలో వీఆర్ఓలు, వీఆర్ఏలు నిర్వహించిన బాధ్యతలన్నీ కూడా జూనియర్ రెవెన్యూ అధికారులకు అప్పగించే అవకాశం ఉందని రెవెన్యూ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అయితే దీనిపై ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోవాల్సి ఉంది అంటూ కూడా ఇచ్చారు మనకి ఇక్కడ. అదేవిధంగా మనకి ఇక్కడ ప్రభుత్వం నిర్ణయం పట్ల టీజీఆర్ఎస్ఏ హర్షం అంటూ కూడా ఇచ్చారు. భూభారతి చట్టం కింద రాష్ట్రంలో గ్రామానికో రెవెన్యూ అధికారిని నియమించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవడం పట్ల తెలంగాణ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు బానాల రామ్రెడ్డి ఇంకా వి భిక్షం హర్షం వ్యక్తం చేశారు. పూర్వ వీఆర్ఓ, వీఆర్ఏల నుంచి ఆప్షన్లను కోరుతూ సీసీఎల్ఏ ఉత్తర్వులు జారీ చేశారని తెలంగాణ ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ తదితరులు జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ ఇంకా డిప్యూటీ కలెక్టర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షులు వి లచ్చిరెడ్డి కృషి ఫలితంగానే ఇది సాధ్యమైందని పేర్కొన్నారు. అయితే ఈ నిర్ణయం పట్ల రాష్ట్ర ప్రభుత్వానికి సోమవారం ఒక ప్రకటనలో ధన్యవాదాలు తెలిపారు. పూర్వ వీఆర్ఏల సంఘం రాష్ట్ర సలహాదారు వింజమూరు ఈశ్వర్ కూడా మరోసారి ప్రకటనలో ప్రభుత్వం నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం చేశారంటే ఇచ్చారు. అదేవిధంగా మనకి ఇక్కడ వీఆర్ఓలు వీఆర్ఏలను గూగుల్ ఫామ్లో ఏం అడిగారంటే అంటూ ఇచ్చారు. గ్రామ రెవెన్యూ అధికారి లేదా సర్వేయర్ పోస్టులలో పనిచేసేందుకు సుముఖంగా ఉన్న పూర్వ వీఆర్ఓలు, వీఆర్ఏల నుంచి వివరాలు తీసుకోవాలంటూ సిసిఎల్ఏ కలెక్టర్లను ఆదేశించింది. అందుకోసం గూగుల్ ఫామ్ ద్వారా ప్రత్యేక ఫార్మాట్ను పంపారు. ఈ నెల 28వ తేదీలోగా జిల్లాల వారీగా వివరాలన్నీ సేకరించి ప్రభుత్వానికి పంపాలని ఆదేశించారు. అయితే ఈ ఫార్మాట్లో వీఆర్ఓ, వీఆర్ఏ పేరు, ఇంకా తండ్రి పేరు, పుట్టిన తేదీ, ప్రస్తుతం పనిచేస్తున్న ఉద్యోగం, ప్రస్తుతం పనిచేస్తున్న శాఖ, ఎంప్లాయీ ఐడి, ఆ శాఖలో చేరిన తేదీ, రెవెన్యూ శాఖలో నియమితులైన తేదీ, విద్యార్హతలు, ఫోన్ నెంబర్, సర్వేయర్గా పనిచేసేందుకు అంగీకారమా లేదా, వారి సొంత జిల్లా, ప్రస్తుతం పనిచేస్తున్న జిల్లా, ప్రస్తుత చిరునామా వంటివి అడుగుతూ గూగుల్ ఫామ్ను రూపొందించారు. ఇందులో
విద్యార్హతలపై ప్రత్యేకంగా ఫోకస్ చేశారు. ముఖ్యంగా మ్యాథమెటిక్స్ సబ్జెక్టుకు ప్రాధాన్యం ఇచ్చినట్లు కనిపిస్తోంది. గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారా అనే అంశంలో మ్యాథమెటిక్స్ సబ్జెక్టుతో గ్రాడ్యుయేటా అని, ఇంటర్ పూర్తి చేశారా అనే అంశంలో మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ ఉందా అని అదనపు ప్రశ్నలు అడిగారు. ఇక సర్వేయర్ పోస్టుకు సుముఖత వ్యక్తం చేసే వారికి కూడా గ్రాడ్యుయేషన్, ఇంటర్మీడియట్‌లో మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ ఉందా అని అడగటం గమనార్హమంటూ. సో, ఈ విధంగా అయితే మనకి గ్రామాల్లో జేఆర్ఓలు అంటూ మనకు రావడం అయితే జరిగింది. సో, దీనిపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్‌ల రూపంలో తప్పకుండా తెలపండి. వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మీ సపోర్ట్‌ని తెలియజేయండి. థాంక్ యూ.